ఓకే గురుగారు, ఇప్పుడు లగ్నాలు వేటికి ప్రాముఖ్యతగా చూస్తూ ఉంటారు అయితే? లగ్నాలు అండి, లగ్నాలు అంటే కనుక మెయిన్ ఈ యొక్క కృత్తిక, ఉత్తరాషాఢ ఇవి 3 కూడా సూర్యుడికి సంబంధించిన నక్షత్రాలు. అలాగే రోహిణి, హస్తాశ్రవణం ఇవేమో చంద్రుడికి సంబంధించిన నక్షత్రాలు. అలాగే చిత్త, ధనిష్ట, మృగశిర ఇది కుజుడికి సంబంధించిన నక్షత్రాలు. అలాగే విశాఖ, పునర్వసు, పూర్వభాద్ర ఇవేమో గురువుకి సంబంధించిన నక్షత్రాలు. అశ్విని, మఖ, మూల ఇవి కేతువుకి సంబంధించిన నక్షత్రాలు. మామూలు ఈ 5 లగ్నాల వాళ్ళకి ఎక్కువ ఈ 5 అంటే 5 3 15 నక్షత్రాల వాళ్ళకి కామన్ గా మేష లగ్నంలో కానీ, కర్కాటక లగ్నంలో, సింహ లగ్నంలో, అలాగే ధనుర్ లగ్నంలో, ఈ యొక్క మీన లగ్నాల్లో ఇలాంటి వాటిల్లో కనుక మనం ముహూర్తాలు ఫిక్స్ చేస్తాం. వృశ్చిక లగ్నంలో అంటే ఇలా ఈ లగ్నాల్లో ఫిక్స్ చేస్తే అంటే వీళ్ళు శుభులవుతారను. ఈ నక్షత్రాల వాళ్ళకి ఈ లగ్నాల్లో పుడితే కనుక ఈ లగ్నాల్లోనే మనం ముహూర్తాలు అనేది పెడతాం అనమాట. కాలర్ ఉన్నారు. హలో నమస్తే అండి, మీ పేరు? మీరెవరండి? అమ్మ, మీరు భవిష్యత్ దర్శిని కార్యక్రమానికి కాల్ చేశారా? సరేనండి, మీరు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారమ్మా? మీ గురించే. మీరు పుట్టిన తేదీ, టైం చెప్పండి అమ్మా. మా బాబు అండి. మీ బాబు పుట్టిన తేదీ, టైం చెప్పండి అమ్మా. మా బాబు పుట్టిన టైం సాయంకాలం శనివారం. డేట్ చెప్పండి అమ్మా. ఫస్ట్ డేటు. హలో, దయచేసి మీకు మరొకసారి వినిపించుకుంటున్నాను. కాల్ చేసినప్పుడు మీరు ఇతర పనులు పెట్టుకోవడం కానీ, లేదంటే వేరే వాళ్ళతో మాట్లాడటం, ఇది మీరు లైవ్ లో మాట్లాడుతున్నారన్న విషయాన్ని దయచేసి ఎవరో మర్చిపోవద్దు. కాల్ చేసినప్పుడు ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా కూడా చూసుకోండి. హలో 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 89 అండి. మళ్ళీ మీరు చేశారు. ఓకే, 89 డిసెంబర్ 31 అండి. డిసెంబర్ సాయంకాలం 31 3:30 నుంచి 4 లోపు అండి. 3:30 నుంచి 4 లోపు. అవునండి. ఎక్కడ పుట్టారండి బాబు? ఇంటి దగ్గరేనండి. అదేనండి, ఏ ఊర్లో పుట్టాడు? గుంటూరేనండి. ఓకేనండి, సరేనమ్మా. మీరు ఏదైతే అడగాలనుకుంటున్నారో మీ బాబు గురించి గురువుగారిని అడగండి. దయచేసి మీరు వాళ్ళతో వీళ్ళతో మాట్లాడొద్దు. గురువుగారు ఏం చెప్తున్నారో వినండి, ఓకేనా? టీవీలోనండి? టీవీలో వినొద్దు, ఫోన్ లోనే వినండి. టీవీలో వింటే కన్ఫ్యూజన్ గా ఉంటుంది, ఫోన్ లోనే సరే సార్. సరే వినండి. హలో, వందనాలండి. నమస్కారం అమ్మా. మా బాబు వివాహం గురించి అడగాలనుకుంటున్నామండి. ఓకే ఓకే, వివాహం. ఓకే, మీ అబ్బాయిది వచ్చేసి ధనిష్ట నక్షత్రం 1వ పాదం మకర రాశి అయిందండి. లగ్నం వచ్చి వృషభ లగ్నం అయిందమ్మా. ఓకే, మ్యారేజ్కి సంబంధించిన స్థానాలు అయితే కొద్దిగా బాగానే ఉన్నాయి. మధ్యలో కొద్దిగా కుజదోషం ఏర్పడింది స్వల్పంగా. అంటే స్వల్పంగా కుజదోషం ఏర్పడింది. దానివల్ల ఎక్కువ ఎరుపు రంగు వస్త్రాలు ధరించద్దని చెప్పండి. ఇన్ని మళ్ళీ వచ్చి ఒకటి నీలం స్టోన్ ఒకటి మధ్యవెల్కి పెట్టుకోమనండి. పెట్టుకుంటే అంత మంచి జరుగుతుంది. శివుడికి నెలకు ఒక సోమవారం చెప్పిన ఒక 5 సోమవారాలు రుద్రాభిషేకం చేయించండి. చేయిస్తే అన్ని పరాలుగా మంచి జరుగుతుంది. తొందరగా వివాహం అయిపోతుందండి. వివాహ స్థానంలో అయితే బాగానే ఉన్నాయి. ఏం పెట్టాలి? నీలం అండి. నీలం రంగా? నీలం స్టోన్ పెట్టుకోమనండి. స్టోన్ ఉంగరం? అవునండి. నీలం రంగు ఉంగరం. ఎర్ర బట్టలు వేసుకోమంటారు? ఎర్ర బట్టలు వేసుకోకూడదు. అసలు ఎరుపు వేయండి మా అబ్బాయి. ఎరుపు పడదండి, ఎరుపు పడదు. ఓకేనా? ఎరుపు ఓకే. సోమవారాలు రుద్రాభిషేకం చేయించాలా? అవునండి, 5 సోమవారాలు నెలకు ఒక వారం సరిపోతుందండి. స్తోమత ఉంటే వారం చేయించుకున్నా మంచిదే. నెలకొక వారం ఏదైనా ఒక సోమవారం రుద్రాభిషేకం చేయించండి, అంతా మంచి జరుగుతుంది. తొందరగా వివాహం అయిపోతుంది. ఓకేనండి? ఓకే గురుగారు, మరో కాలర్ ఉన్నారు. హలో, నమస్తే అండి. నమస్తే అండి, మీ పేరు? వాణి గారు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? ఓకే, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారమ్మా?
ఓకేనండి, మీరు టీవీకి దూరంగా వచ్చి మాట్లాడండి అమ్మా, కొద్దిగా డిస్టర్బెన్స్ వస్తుంది. ఓకే ఓకే. మీ బాబు పుట్టిన తేదీ టైం చెప్పండి అమ్మా. నిఖిల్ అండి, నిఖిల్. నిఖిల్ పుట్టిన తేదీ టైం చెప్పండి. ఎస్ నిఖిల్. పుట్టిన తేదీ చెప్పండి అమ్మా, బర్త్ టైం, బర్త్ డేట్ టైం ఓకే. చెప్పండి. 2nd month 2009. 18/2/2009 టైం చెప్పండి. టైం 9:32 నైట్. నైట్ 9:32 ఈ సంవత్సరం 2009 2009 టైం అండి. నైట్ 9:30 అన్నారు కదా. 9:32. ఓకే, 9:32 అమ్మా. ప్లేస్ ఆఫ్ బర్త్. అవును మేడం. ఏ ఊర్లో పుట్టాడమ్మా బాబు? మేడం. ఏ ఊర్లో? అమ్మపేట మేడం. ఇక్కడ అమర్పేటలోనా? హైదరాబాదే. హైదరాబాద్ మేడం. సరే అమ్మా, ఇప్పుడు మీ డౌట్ ఏంటనేది గురువు గారిని అడిగి మాట్లాడండి. తర్వాత మా బాబు గురించి తెలుసుకోవాలి మేడం. ఓకే. అమ్మా, బాబు జ్యేష్ఠ నక్షత్రం అయిందమ్మా, వృశ్చిక రాశి. అంటే నాకు తెలియదు సార్. జ్యేష్ఠ నక్షత్రం వృశ్చిక రాశి అయింది బాబుది. గురు కుజులకు సంబంధించి కొద్దిగా దోషాలు ఉన్నాయి. ఒక్కొక్కసారి చదువు పరంగా కొద్దిగా మధ్య మధ్యలో ఇబ్బంది అయింది. విద్యాస్థానం కొద్దిగా దెబ్బతిన్నది ఈయనకి. కొద్దిగా బాగా డెవలప్ అవ్వాలనుకుంటే కనుక ఒకటి వైట్ జర్కిన్ అని ఒక స్టోన్ ఉంటుంది, అది మధ్య వేలకు పెట్టించండి. బాగా ఈ గణపతిని బాగా పూజించమని చెప్పండి. పూజిస్తే అన్ని పరాలుగా మంచి జరుగుతుంది. మెయిన్ అంటే స్టడీ గురించే మీరు అడుగుదాం అనుకున్నారు కదా. ఇవి చెయ్యండి, కొద్దిగా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. పచ్చ స్టోన్ ఒకటి చిటికిన వేలకు పెట్టండి. ఎక్కువ పసుపు రంగు, ఎరుపు రంగు వస్త్రాలు ధరించొద్దని చెప్పండి. ఇది లైఫ్ లాంగ్. ఎక్కువ గురువారాలు, మంగళవారాలు కొత్త పనులు స్టార్ట్ చేయొద్దు. ఓకేనా? ఇవి చెయ్యండి, కొద్దిగా స్టడీ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఆ యొక్క పచ్చ స్టోన్ కానీ వైట్ జర్కన్ అనే స్టోన్ కానీ ధరించమని చెప్పండి. వైట్ జర్కన్ పెట్టుకోమనండి, మధ్య వేలకు పెట్టుకోమనండి. పెట్టుకుంటే ఒక 3 క్యారెట్లు స్టడీ ఇంప్రూవ్మెంట్ అవుతుంది, అన్ని పనులకు బాగుంటుంది. ఓకేనమ్మా? సరే అండి, స్టడీ అంటున్నారు కాబట్టి ఒకటి శనగలు దానంగా ఇవ్వండి, ఒక 3 గురువారాలు. ఓకేనా? ఓకే, శుభమ్మా.